అందుకనే దయచేసి మీరు కూడా ఏ పురుషులకి కూడా షేక్ హ్యాండ్ ఇయ్యకండి, మానుకోండి అలవాటు. చక్కగా మన భారతీయ సంస్కారంలో నేర్చుకోండి. ఏమిటి? 2 చేతులు జోడించి నమస్కారం పెట్టండి. ఎవరి మనసులో ఏముందో మీరు టచ్ చేసినప్పుడు ఏమి ట్రాన్స్ఫర్ అవుతాయో, ఏమి ఫీలింగ్స్ వస్తాయో ఆ దేవునికే తెలియాలి. నేను పట్టుకుంటే నా భార్య చెయ్యిని ఒకటే పట్టుకుంటాను, జీవితకాలం అంతా పట్టుకుంటానని దేవునికి మాట ఇచ్చాను, విడవకుండా పట్టుకుంటాను. దేవునికి మహిమ కలుగునుగాక. రైట్. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. చూస్తాము. ఇప్పుడు తిమోతిని కూడా ఎక్కడికి పంపించాడు పౌలు? ఎఫెసస్కి పంపించాడు. ఎఫెసస్కి పంపించి హెచ్చరించి, నువ్వు కూడా పాపములో పడకుండా ఉండనట్టుగా నిన్ను నేను కాపాడుకో అంటాడు, హెచ్చరిస్తాడు. తిమోతి ఏమంటాడు అక్కడ వెళ్ళిన తర్వాత? అమ్మ, ఏదైనా పత్రిక భయంకరమైన ఒక క్రిటిసిజంతో రాయబడిందంటే ఏ పత్రిక బైబిల్లో? ఎక్కడ ఒక మంచి మాట లేదు పత్రికలో, అంతా హెచ్చరిక 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 హెచ్చరిక. ఎక్కడ? ఏ పత్రికలో? గలతీయులకు రాసిన పత్రిక. రెడ్ లెటర్, బోల్డ్ లెటర్స్లో పౌలు రాస్తాడనమాట. అంత వార్నింగ్ 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 వార్నింగ్. అయినను వాళ్ళు పరిస్థితి ఎలా మారకుండా భ్రష్టు పట్టింది. ఈ పెర్గమం సంఘం ఇందాక చూసాం కదా, ఎందుకు నిలబడలేదంటే దేవుడు ఆ యొక్క సంఘం యొక్క దీపస్తంభముని ఆర్పేసిన తర్వాత ఈ ముస్లిం ఇన్వేడర్స్ ఎవరైతే వచ్చారో మొత్తము దానిని కూల్చేశారు, సంఘమని లేకుండా చేశారు. కానీ 2 సంఘాలు ఇప్పుడు కూడా ఉన్నాయి, మీరు వెళ్ళి చూడండి. ఆ కూలిపోయిన పెర్గమము స్థలము, ఎఫెసస్ దగ్గర కూలిపోయిన సంఘాల స్థలం పక్కనే ఒక చిన్న సంఘం ఇప్పుడు కూడా జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి తెలుసు, నా సంఘాలు ఈ 7 చోట్ల నిలబడగలిగితే ప్రపంచమంతా సంఘము నిలబడుతుందని దేవునికి తెలుసు. కాబట్టి ఆ సంఘాలకి ప్రత్యేకంగా పత్రికలు దేవుడు రాశాడు, హెచ్చరిస్తున్నాడు, మారు మనసు పొందుకోండి.